ది మైక్రో వార్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే ఈరోజు భూమి మీద అత్యంత వాల్యుయబుల్ రిసోర్స్ ఏదని మీరేం చెప్తారు? ఆయిల్, గోల్డ్, యురేనియం. గత శతాబ్దంలో ఆయిల్ కోసం యుద్ధాలు జరిగాయి, భూమి కోసం దేశాలు బార్డర్స్ని మార్చారు. కానీ ఈరోజు మనిషి భవిష్యత్తు, దేశాల ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ సూపర్ పవర్స్ డామినెన్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న వస్తువు మీద ఆధారపడి ఉన్నాయి. అది ఒక పోస్టల్ స్టాంప్ కంటే చిన్నగా ఉంటుంది, మనిషి జుట్టు కంటే సన్నగా ఉంటుంది. అవే సెమీ కండక్టర్స్, మైక్రోచిప్స్. ఇవి చూడటానికి ఒక డేంజరస్గా కనిపించవు, కానీ ఒక మోడర్న్ ప్రపంచాన్ని నడిపిస్తుంటాయి ఈ ఇన్విజిబుల్ ఇంజన్స్. ప్రస్తుతం అమెరికా, చైనా, తైవాన్ మరియు ఇండియా ఈ చిప్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక సైలెంట్ $multi-trillion యుద్ధాన్ని చేస్తున్నాయి. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ఈ చిప్స్ ఎవరి చేతిలో ఉంటే భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉన్నట్టే. దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. మీరు ఇప్పుడు దీన్ని ఒక స్మార్ట్ ఫోన్లో చదువుతూ ఉండొచ్చు. ఆ ఫోన్ లోపల దానికి ఒక బ్రెయిన్ ఉంటుంది, అదే ఒక చిప్. కానీ ఇది కేవలం మీ ఫోన్కి మాత్రమే పరిమితం కాదు. మీ చుట్టూ చూడండి, ఒక కార్ కావచ్చు, మీరు నడవాలంటే వేలాది చిప్స్ కావాలి. స్టాక్ మార్కెట్ చిప్స్తో రన్ అయ్యే సర్వర్స్ మీదే నడుస్తుంది. ఇంటర్నెట్, హాస్పిటల్స్, ఏటీఎంస్ వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైనది మన డిఫెన్స్ మరియు మిలిటరీ కూడా ఈ F-35 లాంటి ఫైటర్ జెట్స్, హైపర్సోనిక్ మిసైల్స్, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ లేకుండా ఇవేవి పనిచేయవు. ఇక్కడే అసలు భయంకరమైన నిజం దాగి ఉంది. ప్రపంచం మొత్తం ఈ చిప్స్ మీద 100% ఆధారపడి ఉంది. కానీ దీని సప్లై చైన్ చాలా వీక్గా ఉంది. ఎందుకంటే మనిషి తయారు చేసిన అత్యంత కాంప్లెక్స్ అయిన ఈ వస్తువు దాదాపు ఒకే ఒక ప్రదేశంలో తయారవుతుంది. పవర్ఫుల్ ఐలాండ్ తైవాన్. ఈ దేశం పక్కనే ఇటు చైనా సముద్రంలోనే ఉంది ఒక చిన్న దీవి. జాగ్రఫీ పరంగా చిన్నదే కావచ్చు, రాజకీయంగా చైనాతో ఎప్పుడు గొడవలే ఉంటాయి. కానీ ఎకానమీ పరంగా చూస్తే ఇది మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తైవాన్లో TSMC, తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. ప్రపంచం దేశాలకు సంబంధించిన నాయకులను భయపెట్టే ఒక నంబర్ చెప్తాను, వినండి. 90% ప్రపంచంలో ఉన్న అత్యంత అడ్వాన్స్డ్ హైటెక్ మైక్రోచిప్స్ 90% కంటే ఎక్కువ ఈ ఒక్క కంపెనీలోనే తయారవుతున్నాయి. అది కూడా ఈ ఒక్క చిన్న దీవిలోనే. తైవాన్లోని ఫ్యాక్టరీ ఒక్కరోజు ఆగిపోతే జర్మనీలో కార్ల తయారీ ఆగిపోతుంది, అమెరికాలో ఫోన్ లాంచెస్ ఆగిపోతాయి, ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోతాయి. దీన్నే నిపుణులు తైవాన్ యొక్క సిలికాన్ షీల్డ్ అంటారు. గ్లోబల్ ఎకానమీకి వీళ్ళు ఎంత అవసరం అంటే ఏ దేశం కూడా తైవాన్కి నష్టం జరగాలని కోరుకోదు. కానీ ఒక దేశం మాత్రం తైవాన్ వైపు అలాగే టెక్నాలజీ భవిష్యత్తు వైపు చాలా ఆశగా, ఆతృతగా చూస్తుంది. అదే చైనా. ప్రపంచానికి చైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది. వాళ్ళే ఐఫోన్లు అసెంబుల్ చేస్తారు, వాళ్ళే ల్యాప్టాప్స్ తయారు చేస్తారు. కానీ వాళ్ళకి ఒక పెద్ద వీక్నెస్ ఉంది. వాళ్ళకి అడ్వాన్స్డ్ చిప్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. వాటికి వేరే దేశాల నుండి కొనుక్కోవాల్సిందే. ఈ విషయం అమెరికాకు బాగా తెలుసు. అందుకే అమెరికా ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. వాళ్ళు బాంబులు వేయలేదు, ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టలేదు. అడ్వాన్స్డ్ చిప్స్ని, ఆ చిప్స్ని తయారు చేసే మెషిన్స్ని చైనాకి ఎవరూ ఎక్స్పోర్ట్ చేయకూడదు అని అమెరికా బ్యాన్ విధించింది. దీని అర్థం చాలా క్లియర్. మేము మిమ్మల్ని అడ్వాన్స్డ్ AI డెవలప్ చేయనివ్వం, మీ మిలిటరీ మాకంటే పవర్ఫుల్గా ఎదగనివ్వం. ఇది చైనాకి ఒక టెక్నాలజికల్ బ్లాకేడ్. చైనాకి ఇది ఒక డూ ఆర్ డై సిట్యువేషన్. చిప్స్ కొనుక్కోలేకపోతే వాళ్ళు తయారు చేసుకోవాలి. ఒకవేళ తయారు చేయలేకపోతే వాళ్ళ చూపు పక్కనే ఉన్న తైవాన్ మీద పడుతుంది. ఒకవేళ చైనా కనుక తైవాన్ని ఆక్రమిస్తే వాళ్ళకి కేవలం భూభాగం మాత్రమే రాదు, ఈ మొత్తం ప్రపంచం తాలూకు డిజిటల్ కంట్రోల్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. మరి ఈ గ్లోబల్ టెన్షన్ మధ్యలో ఇండియా ఎక్కడుంది? ఇన్ని దశాబ్దాలుగా ఇండియా ప్రపంచానికి ఒక బ్యాక్ ఆఫీస్ లాగా ఉండిపోయింది. మనం సాఫ్ట్వేర్ రాసాం, IT సపోర్ట్ ఇచ్చాం. కానీ కోవిడ్ పాండమిక్, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ టెక్నాలజీ వార్లలో ఇండియాకి ఒక పెద్ద గుణపాఠం నేర్పించాయి. హార్డ్వేర్ లేకుండా కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే ఉంటే అది మనకి ముప్పు అని. ఒకవేళ గ్లోబల్ సప్లై చైన్ బ్రేక్ అయితే ఇండియా డిజిటల్ ఎకానమీ కుప్ప కూలిపోతుంది. అందుకే ఇండియా ఒక ఇండస్ట్రియల్ హిస్టరీలోనే ఒక పెద్ద టర్న్ తీసుకుంది. ఈ సెమీకండక్టర్ వార్ని ఇండియా బయట నుండి చూడట్లేదు, డైరెక్ట్గా రంగంలోకి దిగుతుంది. గవర్నమెంట్ ఇస్తున్న వేల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్తో టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తైవాన్కి చెందిన PSMCతో కలిసి గుజరాత్లోని ధోలేరాలో చిప్స్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాయి.
దీని ద్వారా ఇండియా ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. మీ చిప్స్ తయారీ కోసం ఒకే ప్రదేశం మీద ఆధారపడకండి, ఇండియాకి రండి. ఇండియా ఇకపై కేవలం కన్జ్యూమర్గా మాత్రమే మిగిలిపోవాలనుకోవట్లేదు, ఒక క్రియేటర్గా మారాలనుకుంటుంది. ఎందుకంటే సిలికాన్ చిప్స్ని సొంతంగా తయారు చేయగలిగితే భవిష్యత్తులో నిజమైన సూపర్ పవర్గా ఎదుగుతాం. మళ్ళీ ఒకసారి గ్లోబల్ మ్యాప్ చూడండి. అమెరికా చేతిలో పేటెంట్స్ ఉన్నాయి, తైవాన్ చేతిలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చైనా అవకాశం కోసం ఎదురు చూస్తుంది, మరియు ఇండియా తన భవిష్యత్తును నిర్మించుకుంటుంది. తర్వాతి ప్రపంచ యుద్ధంలో ఇటు సైనికులతోనో ఇటు తుపాకులతోనో లేకపోతే బార్డర్స్లో జరగదు. పొలిటీషియన్ స్టేజ్ మీద నిలబడి ఆ యుద్ధాన్ని ప్రకటించరు. ఆ యుద్ధం క్లీన్గా ఉండే రూమ్స్ నుంచి జరుగుతుంది, మైక్రోస్కోప్స్ కింద జరుగుతుంది, ఒక నానోమీటర్ సైజులో ఉన్న ఒక చిన్న వస్తువు కోసం జరుగుతుంది. ఈ 21వ శతాబ్దపు ఆధిపత్య పోరు అప్పుడే మొదలైపోయింది. ఈ యుద్ధంలో వాడే ప్రధాన ఆయుధం సిలికాన్.